వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఒకరికి దాంట్లో శిక్షలు పడుతున్నాయి, లేదా ఒకరికొకరికి చట్టపరంగానో న్యాయపరంగానో చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. దీనికి కారణం ఏంటి, మనం చేసిన తప్పేంటి అనేది చూడకుండా ఎదురుదాడికి దిగటమే ఇప్పుడు వాళ్ళ ఒక ఆర్ట్ అన్నమాట. అందరూ కమల్ హాసన్ రేంజ్ యాక్షన్లే చూపిస్తున్నారు. అందరూ జాతీయ నటులను మించిపోయి యాక్షన్ చేస్తున్నారు. అసలు జరుగుతున్న వ్యవహారం ఏంటి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు, చర్యలు తీసుకోవడం లేదని కూటమి పార్టీల కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, వాళ్ళ నాయకుల్ని విమర్శిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి చెప్పాలంటే వైసీపీ నాయకులే ఎగతాళి చేస్తున్నారు, ప్రభుత్వం లేట్ చేస్తోంది, వాళ్ళకి చేతకావట్లేదని. అదేంటో నెక్స్ట్లో చెప్తాను నేను, ఎందుకు వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని ఎగతాళిగా మాట్లాడుతున్నారు, చర్యలు తొందరగా తీసుకోవట్లేదని. ఒక ఆయనేమో తెగ శుద్ధులు చెప్పేవాడు స్పీకర్గా ఉన్నప్పుడు. అసలు మామూలు శుద్ధులు కాదు అవి, ఏంటంటే జాతీయ నటులు కాదు, ఆస్కార్ లెవెల్లో ఉండేది యాక్షను. రోజు పరమాన్నం వండడమే, రోజు. ఇప్పుడు చూస్తే పారిపోయి ఏ తుప్పల్లో తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, పోలీసులు అరెస్ట్ చేస్తారని భయానికి. భూ ఆక్రమణలు. ఇంకొక ఆయన కొడుకు యాక్సిడెంట్ చేశాడు. సరే నిజమే, యాక్సిడెంటు కావాలని గుద్ది చంపాడని ఎవరు అనరు. బట్ యాక్సిడెంట్ నేరమే, చట్ట ప్రకారం చేయకూడదు, కంట్రోల్లో ఉండాలి. లేదు, తప్పింది, వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు బాధ్యత గల వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ మంత్రిగా నువ్వు చేయాల్సిన పని వెంటనే స్పందించడము, కొడుకుని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెపితే హుందాగా ఉండేది. అది యాక్సిడెంట్ కాబట్టి నాకు తెలిసి మరి బెయిల్ కూడా వచ్చేది, వెంటనే వచ్చేది, బెయిల్ కూడా వచ్చేదేమో, తర్వాత ట్రయల్ ఉంటుంది, అది వేరే విషయం. ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఆ మాజీ మంత్రికే ఉంటుంది. ఎందుకంటే నీ కొడుకు మూలంగా వ్యక్తి చనిపోయాడు, పేదవాడు, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, రెక్కాడితే కానీ డొక్కాడని వ్యక్తి అని చెప్పడానికి నా దగ్గర బలమైన ఎగ్జాంపుల్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అది చేయకపోగా తన కొడుకును కాపాడుకోవడానికి సినిమా తరహాలో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వేరొకరు అని వేరొకరికి డబ్బులు ఇచ్చి ఒప్పించి నేనే చేశాను సార్ అని అతను వెళ్ళి చెప్తాడు పోలీస్ స్టేషన్కి. పోలీసులు కూడా నిజమే అనుకున్నారు, ఈడే చేసేడేమని. అది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అసలు ఏంటి అని తవ్వితే అసలు విషయం బయటకు వస్తే అప్పుడు పోలీసులు వెంటనే మళ్ళీ రియలైజ్ అయ్యి అహో జరిగింది ఇదా అని సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూసుకుని ఓకే ఇతను చేశాడు యాక్సిడెంట్ అని మాజీ మంత్రి అప్పలరాజు కొడుకుని వెంటనే అరెస్ట్ చేశారు, రిమాండ్ అయ్యింది, అయిపోయింది. 4 రోజులైంది ఈ నేరం మీద. అక్కడ దొంగ సాక్షిని పెట్టి అక్కడ ఫేక్ రైడర్ అంటే బండి నడిపిన అసలు వ్యక్తిని పక్కన పెట్టి నకిలీ రైడర్ని బండి నడిపిన వ్యక్తిని అక్కడ పెట్టి ఎలిబి సృష్టించే ప్రయత్నం చేయడము, అవును ఇతనే యాక్సిడెంట్ చేశాడని చెప్పించడం కోసం ఇంకొక 5-6 సాక్షులను కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు అప్పలరాజు అని ఎస్టాబ్లిష్ అయింది. ఆ కేసు కింద కేసు కూడా బుక్ అయింది ఆ నేరం కింద. అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు మరి 4 రోజులు ఎందుకు ఆగారో తెలియదు. ఇగో ఇందాకే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ ఏంటంటే అతన్ని రిమాండ్ ఇచ్చారు. అక్కడ మేజిస్ట్రేట్ గారు అప్పలరాజు గారికి రిమాండ్ ఇచ్చారు. ఇది కూడా తప్పే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కూడా తప్పే అంటాడు. ఇక మరొకటి తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు. వారు అక్కడ వేరే భూమి కబ్జా చేశారని రకరకాల ఆరోపణలు, కేసులు అయినాయి. దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత
ప్రభుత్వం వెళ్ళి ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు కాంపౌండ్ వాల్స్ ఉంటే తీసేసి ఇది ప్రభుత్వ భూమి అని ఇది చేస్తే దాని మీద ఎదురుదాడి, ఇది మేము ఎప్పుడో కొన్నాం, మేము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాం, మా నాన్నలు కొన్నారు, మా తాతలు కొన్నారు అని మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారు ఇలాగే అన్నాడు. ఆ ఇడుపులపై ఎస్టేట్లో నాకు తెలిసి సెంటు అసైన్డ్ భూమి కూడా లేదు మా దాంట్లో, అది ఎప్పటి నుంచో మేము కొని దాన్ని అనుభవిస్తున్నాం. ఒకవేళ గనక అందులో అసైన్డ్ భూమి అని గనక తేలితే వెంటనే ఇచ్చేస్తా అన్నాడు. సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు 108 ఎకరాలు ఎంతో అందులో అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్టుగా తేలింది, కానీ ఇవ్వలేదు. సర్వేలో తేలింది కానీ ఇవ్వలేదు. ఇది కూడా అంతే. ఆయనకి చాలా అత్యంత సన్నిహితుడు, బంధువు కూడానేమో నాకు తెలియదు, కానీ అత్యంత సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన ఈ భూమి మాదే, మాకు ఎప్పటి నుంచో ఉంది అని అంటే ఆయన కుమారుడు, ఇదంతా కూడా కుమారుడి వ్యవహారం అనుకుంటా ఇది. సో అటు తమ్మినేని సీతారాముకి కానీ, ఇటు సీదిరి అప్పలరాజుకి కానీ, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ ఇది కొన్ని ఈ ముగ్గురికి సన్స్ట్రోక్ కూడా, ఇది సన్స్ట్రోక్ వల్లనే ఇదంతా వచ్చిందనేది ఒకటి కనపడుతుంది. పైగా ఎదురుదాడి, భూమన కరుణాకర్ రెడ్డి గారు కొడుకు అంటాడు, అక్కడ హెరిటేజ్ కూడా అది దాంట్లోనే ఉంది, దాన్ని ఏమంటారు క్యాచ్మెంట్ ఏరియాలోనే సంథింగ్ ఎఫ్టీఎల్లోనే ఉంది, మరి దాన్ని ఎందుకు మీరు తీసుకోరు అని అంటే 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, ఏం చేశారు? ఒకవేళ నిజంగా ఎఫ్టీఏలో ఉంటే ఇదేదో గెస్ట్ హౌస్ ఇక్కడ ఉందని మన కృష్ణానది ఒడ్డున చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న గెస్ట్ హౌస్ వాళ్ళది, ఎల్టీపీఎల్ వాళ్ళది, అది నదీ గర్భంలో ఉంది అని చెప్పి కొన్ని కూలగొట్టారు. దీనికి నోటీసులు ఇచ్చారు, ఇంటికెళ్ళి నోటీసులు, కనీసం ప్రతిపక్ష నాయకుడు ఉంటున్నాడనే కట్టేసి కూడా అతికించి వచ్చారు కదా. మరి అలాగే అది కూడా చేయాల్సింది, ఎవడొద్దన్నాడు? చేయలేదు కదా. ఇప్పుడెందుకు దాన్ని హెరిటేజ్ తీసుకొచ్చి పోటీకి పెడితే జనం నమ్మేస్తారని? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని వెనకేసుకొస్తాడు. సీమ చిట్టుక్కుమంటే చాలు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయని అక్కడ అనుకోడు. ఇప్పుడు దాంట్లో వైజాగ్లో ఆ మధ్య గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది, ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన యాక్సిడెంట్ ఒకటి జరిగింది. వాళ్ళకి కావాలని గ్యాస్ లీక్ చేయలేదు కదా, కానీ ప్రమాదమే, తప్పే. కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో పాలయ్యారు, ఏదో అయింది. ₹1 కోటి ఇవ్వాల్సిందే అన్నారు, ఇచ్చారు కూడా ఆ కుటుంబాలకి. అప్పుడు ₹1 కోటి డిమాండ్ చేశాడు. అక్కడే కాదు, ఎక్కడ ఎవరు చనిపోయినా ₹1 కోటి ఇవ్వండి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇప్పించు, బాగానే ఉంది, గట్టిగా నువ్వు ఇవ్వు, అలాగే నువ్వు ఇప్పించు, బాగా మంచిదే. మరి అప్పలరాజు గారి అబ్బాయి యాక్సిడెంట్ చేసి చనిపోయిన వ్యక్తను దానయ్య పేద కాదు నిరుపేద గొర్రెల కాపరి. మరి ఎందుకో ఆయనకి ₹1 కోటి ఇమ్మని అడగలేదు? అప్పలరాజుకు డబ్బులు ఉన్నాయిగా, బాగానే సంపాదించాడు గట్టిగానే, ఎవరి షేర్లు వాళ్ళకి పంపించాడు, అది నీకు తెలుసు, మీకు తెలుసు కదా. మరి ₹1 కోటి ఆ కుటుంబానికి ఇమ్మని అడగాలి కదా. పాపం పసిపిల్లలు, చిన్న పిల్లలు, ₹1 కోటి ఇమ్మని అడగాలి, కనీసం మీరైనా పంపించాలి కదా. ₹1 ఇవ్వలేదే. పైగా ₹1,00,000 ఇస్తాను, మా ఇంటికి వచ్చి పని చేయమని అడుగుతాడు ఆ ఆవిడ, చనిపోయిన వ్యక్తి భార్యని. కాపుకు సామాజిక వర్గం ఓట్ల కోసం మేఘాల మీద అంబటి రాంబాబుని పంపించావు, 20 లక్షలు చెక్ ఇచ్చి వాళ్ళ ఇంటికి. ఎవరు? సాయికృష్ణ, విజయవాడ చనిపోయిన లాకప్ డెత్ అయిన సాయికృష్ణ తల్లికి ఇచ్చిరమ్మని. మంచిదే, ఇచ్చావు, బాగానే ఉంది. మరి ఇక్కడ ఏమైంది? అది ఏమైంది? ఆ దాతృత్వం, ఆ మానవత్వం, అది ఇది అంతా ఆనాటి నుంచి ఈనాటి వరకు కనీసం పలకరించడానికి కూడా పోలేదే. వీధి సుబ్రహ్మణ్యం దళిత యువకుడు డ్రైవర్, నీ ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టి చంపి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం ఇంటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు వెళ్ళలేదే, ₹1 ఇవ్వలేదే. మరి అక్కడేమైంది నీ ₹1 కోటి పాలసీ? చాలా ఇటువంటి చాలా. తమ్మినేని సీతారాముని ఎందుకు నువ్వు తప్పు చేస్తే లొంగిపోవాల్సిన నువ్వెందుకు చెప్పలేదు? సో ఇవన్నీ చూస్తే వీళ్ళు చేసిన పనులు ఒకసారి సీదిరి అప్పలరాజు